మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు. ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని సురక్షితంగా ఉన్నారు. నమస్కారం. మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధభేరి మోగింది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు క్షిపణి దాడులకు దారితీశాయి. ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఈ యుద్ధ వార్తల గురించి తెలుసుకుందాం. పెద్ద ఎత్తున ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణులు మరియు డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిని ఇరాన్ ఒక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించింది. అయితే ఇజ్రాయెల్ తన అత్యాధునిక ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థతో ఇరాన్ క్షిపణులను దాదాపు 99% అడ్డుకుంది. ఈ వ్యవస్థ ఇజ్రాయెల్ ప్రజలను పెద్ద ప్రమాదం నుండి కాపాడింది. ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారానికి సిద్ధమవుతోంది. ఇది కేవలం 2 దేశాల మధ్య యుద్ధం కాకుండా మొత్తం మధ్యప్రాచ్యాన్ని, చివరికి ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే ఆందోళన పెరుగుతోంది.